హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాకపోవడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రైతు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది, చూడండి. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, ఇక్కడ రైతు నేము, డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, స్టేటస్ వచ్చేసి ఇన్ఎలిజిబుల్ అని రావడం జరిగింది. ఇక్కడ రీమార్క్స్ దగ్గర ఫ్యామిలీ ఓనింగ్ లెస్ దెన్ 10 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ అని ఉంది. అంటే 10 సెంట్ల కంటే ఎవరికైతే భూమి తక్కువ ఉందో అటువంటి రైతన్నలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులైతే విడుదలైతే చేయలేదు. కాబట్టి అయితే ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. ఇలా ఉంటే కనుక మీకు కూడా అమౌంట్ అయితే రాదు. ఇక్కడ ఇంకో రైతు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, ఇక్కడ క్యాప్చా, తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రైతు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది, చూడండి. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, నేము, ఫాదర్ నేము, డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, ఇక్కడ రీమార్క్స్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని ఉంది. ఇక్కడ స్టేటస్ దగ్గర ఇన్ఎలిజిబుల్ అని రావడం అయితే జరిగింది. ఇలా ఉన్న రైతన్నలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులైతే విడుదలైతే చేయదు. ఎందుకంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్కి, వీరికైతే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులైతే జమ కావు. ఇంకొక రైతు డీటెయిల్స్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, తర్వాత ఈ క్యాప్చా, తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, నేము, ఫాదర్ నేము, డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, ఇక్కడ రీమార్క్స్ దగ్గర నాట్ ఇన్ GSWS ఫ్యామిలీ సర్వే అని ఉంది. ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని ఉంది స్టేటస్ దగ్గర. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలా ఉంటే కనుక ఇలా అయితే హౌస్ హోల్డ్ డేటాలో యాడింగ్ అయితే చేసుకుంటే వీరికైతే తిరిగి అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి వారందరూ ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరిదైనా స్టేటస్ వచ్చేసి ఇలా ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వారికైతే హౌస్ హోల్డ్ డేటాలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. కన్ఫామ్గా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.